చంచలమ్మ భోజనం తినడానికని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ భోజనం వడ్డిస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే భోజనం కలుపుకొని తింటూ ఉండగా ఆ టేస్ట్ ఎక్కడో చూసిన విధంగా అనిపిస్తూ ఉంటుంది. ఏంటి ఈ భోజనం ఈరోజు ఎంత బాగుంది, ఎవరో బాగా వండారు, చెయ్యి తిరిగిన వాళ్ళే ఇంత బాగా వండగలరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. అలా చాలా సంతోషంగా ఆ భోజనాన్ని అయితే తింటూ ఉంటుంది. ఏంటో ఈ భోజనం మాత్రం చాలా తృప్తిగా ఉంది, తింటూ ఉంటే ఎక్కడో తిన్నట్టుగా కూడా అనిపిస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడికి సింధూర వచ్చి టటడా టటడా అనుకొని అయితే వచ్చి, నేనే ఈ భోజనాన్ని వండాను, మా ఇంట్లో కనిపించటం లేదు ఈ భోజనం, మా ఆయనకని చెప్పి నాటుకోడి కూర వండితే మీ ఇంట్లో ఉందేంటి ఈ గిన్నె అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఈ కూర సింధూర వండిందా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం, అవును, నా చేతులారా నేనే నాటుకోడి కూర వండాను, ఇప్పుడు ఆ గిన్నె వచ్చి మీ ఇంట్లో ఉందేంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చంచలమ్మ అయితే చాలా కోపంగా ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చంచలమ్మని చూసి చాలా భయపడిపోతూ ఉంటారు. అయ్యో ఇలా ఎలా జరిగింది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కేశవ కూడా చంచలమ్మను అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ చాలా కోపంగా భోజనం దగ్గర నుండి లెగిసిపోయి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న సింధూర కూడా, అయ్యో అత్తమ్మ తింటుండగా లేపేశానే అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో చంచలమ్మ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత చంచలమ్మ ఒక్కరిదాయే సైలెంట్గా వచ్చి ఒక ప్లేట్ని తీసుకొని అందులో భోజనాన్ని వడ్డించుకొని అది తింటూ ఉంటుంది. అబ్బా ఎంత బాగుందో ఈరోజు వంట అని చెప్పేసి అయితే సింధూర చేతుల మీదుగా తినడం మళ్ళీ ఎప్పుడు దాకా కలగలేదు నాకు అని చెప్పేసి అయితే అనుకుంటూ తృప్తిగా భోజనాన్ని అయితే చేస్తూ ఉంటుంది. అది చూసిన సింధూర అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.